భక్తి సింగ్ గారి యొక్క పరిచర్య నుండి అనుదిన ధ్యానములు. ఈ దిన భాగము జూలై 19 చదువుచున్నాను. ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. రోమాపత్రిక 7వ అధ్యాయము 6వ వచనము. దేవుని వాక్యము నుండి మనలో ప్రతి ఒక్కరూ ఏ విధముగా దేవునికి సాక్షులముగా ఫలవంతముగా ఉండగలమో మరియు దేవుని సేవలో ఇంకనూ సమృద్ధిగా ఫలవంతులముగా ఉండగలమో చూడగలుగుచున్నాము. మనమందరము సహవిశ్వాసులముగా దేవుని ఉన్నతమైన పరలోకపు పిలుపుతో ఆయన జతపని వారముగా ఆయనను సేవించుటకు పిలువబడి ఉన్నాము. లేఖనములలో 2 స్థలములలో ఆయన జతపని వారమని కలదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనము, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 1వ వచనము. అట్టి ఆధిక్యత దేవదూతలకు ఇవ్వబడలేదు. అందుచేతనే పరిశుద్ధ గ్రంథములో ఎచ్చటను దేవుని దూతలు ఆయన జతపనివారుగా పిలువబడుట మనం చదవము. మన ఉన్నతమైన పరలోకపు పిలుపు ఏదనగా ఆయన కొరకు మహిమాయుక్తమైన శాశ్వతమైన పరలోకపు పరిశుద్ధ స్థలమును నిర్మించుటయే. మోషే కథ నుండి దేవుడు మనలను తన పరిచర్య కొరకు ఎట్లు సిద్ధపరచగలడో మనం చూడగలము. మొట్టమొదటిగా మన ఆసక్తి మనలను దేవునికి ఉపయోగకరంగా చేయజాలదని సూచిస్తున్నాము. మోషే తన ఆసక్తితో దేవుని సేవించ ప్రయత్నించి అపజయము పొందెను. ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు నిరాకరించి గొప్ప త్యాగమును చేసినప్పటికీ దేవుని ప్రజలకు సేవ చేయుటకు సహాయం చేయుటకు ఎంతో ఆసక్తిని కనపరిచినప్పటికీ అతడు అపజయమునే ఎదుర్కొనవలసి వచ్చెను. అతడు పారిపోయి 40 సంవత్సరములు తన మామ యొద్ద దాగుకొనవలసి వచ్చెను. ఆ 40 సంవత్సరముల కాలంలో అతడు నేర్చుకున్నదంతయు మరచిపోయెను. ఆ దైవజనుడు ఐగుప్తు విద్యనంతటినీ అభ్యసించినప్పటికీ మాటలయందు కార్యములయందు నేర్పరి అయినప్పటికీ దేవుడు అతనిని ఉపయోగించుకొనలేకపోయెను. ఐగుప్తులో నేర్చుకున్నదంతయు మరచిపోవునట్లు చేయుటకు దేవుడు అతనిని ఐగుప్తు నుండి తీసుకొని పోవలసి వచ్చెను. దేవుడు అతనిని శక్తివంతముగా ఫలవంతముగా ఉపయోగించుకొనక మునుపు అతడు ఖాళీ చేయబడెను. అప్పుడు దేవుడు అతనికి తన పరిశుద్ధతను గూర్చిన స్పష్టమైన వ్యక్తిగత అనుభవమును కలుగజేసెను. నిర్గమకాండము 3వ అధ్యాయము. మన అర్హతలు, జ్ఞానము, తెలివితేటల ద్వారా మనలో ఎవరము దేవునికి ఉపయోగకరంగా ఉండలేము. మొట్టమొదటిగా మనము పరిశుద్ధుడును ప్రేమగలవాడునైన దేవుని గూర్చిన వ్యక్తిగత అనుభవము కలిగి ఉండవలెను. ఒక పొద నడిమిని అగ్నిజ్వాలతో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను గాని పొద కాలిపోలేదు. నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనము. మోషే 40 సంవత్సరములు మామతో అరణ్యములో ఉండుటచే అతడు ఎండిపోయిన పొదవలే అయ్యెను. అప్పుడు మాత్రమే అతడు దేవునిపై ఆయన వాక్యంపై ఆధారపడి దేవుని సేవించి వెంబడించగలడు. అప్పుడతడు పొదలో అగ్నిని చూచెను గాని ఆ పొద కాలిపోలేదు. అప్పుడతడు దేవుడు ఎంత పరిశుద్ధుడో చూడగలిగెను. దేవుడు మనలో నివసించగోరుచున్నాడు. ఇది నూతన జన్మ యొక్క అనుభవమునకు గుర్తుగానున్నది. మనలో మంచిదేదియు నివసింపదని ఎరుగుదుము. రోమా 7వ అధ్యాయము 18వ వచనము. దేవుడు తన స్థాయిని బట్టి మనము నిత్యత్వమునకు సంబంధించిన నీతిని కలిగి ఉండవలనని కోరుచున్నాడు. పరలోక రాజ్యములో నిత్యత్వము వరకు మనము ఆయన జతపని వారము కాగలము. ఆ మండుచున్న పొద దైవిక అగ్ని దేవుని నీతిని, దేవుని స్వంత నీతిని గురించి మాట్లాడుచున్నది. రోమా పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనములలో దేవుని నీతి కలదు, మన స్వంత నీతి కలదు. తన ప్రజల ఎడల తనకు గల ఆసక్తితో, తన జ్ఞానముతో మోషే దేవుని ఎదుట నీతిమంతుడు కాగోరుటకు ప్రయత్నించెను. ఆ సమయంలో ఎవరునూ అతని జీవితంలో ఏ లోపమును కనుగొనలేదు. అతడు ఎంతో గొప్ప త్యాగమును చేసిన వ్యక్తి. ఏదో ఒక విధానంలో తన ప్రజలకు సహాయము చేసేడివాడు. ఆ విధముగా అతడు స్వనీతిపరుడయ్యెను. మనము స్వనీతితో చేసినదేదియు దేవుని తృప్తిపరచలేదు. మోషే అగ్నిని చూచినప్పుడు తాను ఏ విధముగా దేవుని ఎదుట నీతిమంతుడిగా కావలెనో ఎరిగెను. మోషే నీతిమంతుడిగా తీర్చబడిన తర్వాత అతడు దేవుని స్వరమును వినెను. నిర్గమకాండము 3వ అధ్యాయము 4వ వచనము. దేవుని నీతి చేత మనము నీతిమంతులముగా తీర్చబడిన తర్వాత కొంత పరిమాణములో ఆయనను సేవించుటకు మనము పరసంబంధమైన స్పష్టమైన బాధ్యతను స్వీకరించవలెను. ముగింపు మాటలు. నేటి దినవాక్యం ద్వారా ప్రభువు మనలను ఆత్మీయంగా నడిపించి సహాయపడి సమృద్ధిగా ఆశీర్వదించునుగాక.